అంటాడట. వాడు విసుగ్గా తీసి వానికి ఇస్తాడట. అప్పుడు వాడు అడిగాడంట, అంత స్వేచ్ఛ ఇచ్చాను కదరా, తీసుకో. ఎందుకు తీసుకోలేదురా అంటే, నా చేయి చిన్నది, నీ చేయి పెద్దది సార్ అన్నాడట. దేవుడట తన మహిమలో తన చేతితో తీసిస్తాడు మనకి. అప్పుడు సమృద్ధి. అంతవరకు అణిగి ఉండు, అంతవరకు ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉండు. ఎక్కడ తొందరపడకు, ఎక్కడ చెయ్యి చాపకు. ఇది విశ్వాస సంబంధమైన సేవ. తినటానికి తిండి లేకపోయినా గడప దాటకూడదు. ఆ సమయంలో ఎవరైనా విశ్వాసులు వచ్చినా నీ అవసరాలు అక్కర్లు పొరపాటున చెప్పకూడదు. డబ్బు లేదని, బియ్యం లేదని, ఇంట్లో సరుకులు లేవని, తిని చాలా రోజులు అయిందని ఆ మాట నీ నోట పొరపాటున రాకూడదు. ఒకవేళ వస్తే అప్పుడు జాలిపడి నీ మీద తెచ్చిస్తారేమో. అది కొన్ని రోజులే. దేవుని ఎద్దని ఆ రహస్యం దాచి ఉంచితే గోడౌన్లో దేవుడు ఇప్పి నెక్కిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మాకు అలాగ నేర్పించారు. అనేక సమయాల్లో, సందర్భాల్లో ఇంట్లో బియ్యం ఉండేది సందర్భాలు, బియ్యం లేని సందర్భాలు ఎన్నో ఉంటాయి. అప్పుడు పాస్టర్ గారు, డేవిడ్ రాజ్ పాస్టర్ గారు మాకు నేర్పించిన ఆ ఉపదేశం ఏమిటంటే, మాటలు ఏమిటంటే, అనుభవాలు. పొయ్యి వెలిగించాలి, డేక్ష గంజు పెట్టాలి, నీళ్లు మసులుతూ ఉండాలి. బియ్యం లేకపోయినా నీళ్లు మసులుతూ ఉండాలి, పొగ రావాలి బయటికి. విశ్వాసులు వచ్చి చూసినప్పుడు పొగ వస్తుంది, ఏదో వండుకుంటున్నారా అని ఫీలింగ్తోనే పోవాలి. నీ మీద జాలిపడి ఎవరు రాకూడదు విశ్వాసులు. ఇది విశ్వాస సంబంధమైన సేవ. నీ అవసరం, నీ అక్కర్లు కేవలం ప్రభుకు మాత్రమే తెలియాలి. ఈరోజున యథార్థంగా చెప్తున్నాను, సేవ ప్రారంభించి సరిగ్గా 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాల సేవలో ఏనాడు ఈ చెయ్యి ఎదుటి వాని దగ్గర చెయ్యి చాపలేదు. ఈ రోజు వరకు చెయ్యి చాపలేదు. ఇవ్వటానికి చాపిందే కానీ తీసుకోవటానికి ఏనాడు నేను చాపలేదు. నా దేవుడు తీసుకునేవానిగా కాదు, ఇచ్చేవానిగానే దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది విశ్వాసంతో కూడిన సేవగా మీరు దీన్ని ముద్ర వేసుకోండి. కానీ సంఘములో ఆత్మీయత తగ్గకుండా చూసుకో. అందుకని ప్రభు అంటాడు, మీరే వారికి భోజనం పెట్టండి, మీరే పెట్టండి. ఒక సేవకునికి దేవుడిచ్చిన ముఖ్యమైన పని ఏంటో తెలుసా? వెరీ ఇంపార్టెంట్ మినిస్ట్రీ. సేవలో గుండెకాయ లాంటిది. అదేమిటంటే సంఘానికి ఆహారం వడ్డించుట, సంఘానికి భోజనం పెట్టుట. ఇందుకొరకే ప్రభుని నియమించాడు. చూడండి ఆ మాట బైబిల్లో, మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 46. మీరు అనుకున్న నీ గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. 45. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు. తగిన వేళ. అందరూ మాట అంటారా గట్టిగా? మళ్ళీ చెప్పండి. తగిన వేళ అన్నము పెట్టుటకు, ఆహారం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? చాలు. దైవ సేవకులారా, తగిన వేళలో తగిన ఆహారం పెట్టడానికి ఒక నమ్మకమైన సేవకునిగా దేవుడు సంఘంలో నిన్ను పోస్టింగ్ ఇచ్చి పంపించాడు. నీ పని ఏమిటంటే తగిన వేళలో టైంకి సరైన ఆహారం, పౌష్టికాహారం సంఘానికి నువ్వు అందించాలి. నీ భోజనం తిన్నవారు ఆత్మలో బలపడాలి. నీ ఆహారం తిన్నవారు లోకం మీద అసహించుకోవాలి. నీ ఆహారానికి అలవాటు పడ్డవారు ఇంకెక్కడ అలవాటు పడకూడదు. ఎంత దూరం వెళ్ళినా మరలా ఈ ఆహారం తినడానికి పరుగులు తీసుకొని రాగలగాలి.
అలాంటి శ్రేష్టమైన భోజనం ప్రతి ఆదివారం నువ్వు సంఘానికి అందించాలి. ఆమేన్. తగిన ఆహారం, శ్రేష్టమైన ఆహారం. ఏదో రెండు మాటలు చెప్పి సంఘాన్ని వదిలిపెట్టడం కాదు. శిష్యులు ఏమన్నారో తెలుసా? పంపించే ప్రభువా, పంపించే, వాళ్ళ బాధ వాళ్ళు పడతారు. చాలా మంది సేవకులు భోజనం సరిగ్గా పెట్టకుంటేనే ఆరాధన ముగించేసి విశ్వాసులు పంపించేస్తున్నారు. ఎంతోమంది ఆకలితో వస్తున్నారు. మీకు తెలుసా, విశ్వాసులను దేవుడు దర్శించినప్పుడు వారి శ్రేష్టమైన వాక్య ప్రత్యక్షత కొరకు ఆకాంక్షతో సంఘానికి వస్తారయ్యా, ఎదురు చూస్తూ వస్తారయ్యా. ఒక మంచి మాట కొరకు ప్రార్థన పూర్వకంగా వస్తారు. అది దొరకనప్పుడు మరలా నీ సంఘానికి ఎందుకు రావాలి? వాళ్ళు సంఘం వదిలిపోయారని ఏడుస్తున్నావే, ఎందుకు పోతారు? నేను వదిలిపోవటానికి కారణం ఏమిటి? వారికి కావాల్సిన ఆహారం దొరకట్లేదే. మరి నువ్వు వారికి కావాల్సిన బలమైన ఆహారం పెట్టకపోతే వారు రాను రాను బలహీనులు కారా? పాపాన్ని జయించే బలం వారికి ఎక్కడిది? శోధన కాలంలో నిలబడే బలం ఎక్కడిది? చిన్న సమస్య వస్తే పడిపోతారే, దానిని బలపరచగలిగిన స్థాయిలో నీ వాక్య ప్రత్యక్షత లేకపోతే నిన్ను సంఘంలో దేవుడు ఎందుకు పెట్టాడు? అసలు వాళ్ళు పెట్టింది తినటానిక? వాళ్ళ ద్వారా సంపాదించటానిక? అలాంటి మాటలు ఖండించి మాట్లాడతావే, వసూలు చేసే మాటలు. ఈ కొరత చాలా మంది సేవకులు వెంటాడుతుంది. సంఘం ఇవ్వాలి 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 అని ఎంత ప్రెషర్ తీసుకొస్తారంటే భయముతో వస్తారు విశ్వాసులు సంఘానికి. ఈరోజు ఏం చెప్తాడో పాస్టర్ గారు, ఏమి ఇవ్వమంటాడో అని భయపడి వచ్చే వాళ్ళు ఉన్నారు. మనశ్శాంతి కొరకు వచ్చే వాళ్ళు ఉన్నారయ్యా, ఆదరణ కొరకు వచ్చే వాళ్ళు ఉంటారయ్యా. వారికి ఉన్న బలహీనతను జయించటానికి కావలసిన ఒక మాట దేవుని అతన్ని పొందటానికి వస్తారు. కానీ నువ్వేమో అదేది పట్టించుకోకుండా ఎలా ఎలా రాబడదామా ఈ ఆలోచన తప్ప కొంతమంది సేవకులకు మరో మాట ఉండదు. ఒకడు మహాబలవంతుడట, నిమ్మకాయని కూసి అలా పిండేశాడట. బలవంతుడు పిండేస్తే తనకున్న బలం సామర్థ్యంతో పిండితే ఇంకా ఆ నిమ్మకాయలు ఉన్న ఆ రిమ్మ రసం అంతా పోయింది. అప్పుడు పిప్పి అయిపోయిన ఆ నిమ్మకాయని పట్టుకొని, సగం నిమ్మకాయని, ఇందులోంచి ఎవడైనా ఒక్క చుక్క నిమ్మ రసాన్ని పిండగలిగితే వానికి బహుమానం ఇస్తానన్నాడట. అందరేమన్నారో తెలుసా? సార్ మీరు అంత బలవంతులు, మీరు పిండితే ఇంకా ఎవరు పిండగలరు సార్ అందరు అన్నారట. ఒకడు గాలి కొట్టుకొచ్చాడట, అంత బలహీనంగా ఉన్నాడు. నేను పిండుతా అన్నారట. వాని వేషం చూసి అందరూ ఆశ్చర్యపోయి రే నోరు మీరా అన్నారట. లేదు నేను పిండుతానన్నాడట. ఏదో ఈరాని చూపిస్తే వాడు పిండితే 5-6 చుక్కలు పడ్డాయట. ఏంట్రా రహస్యం? నేను చర్చ్ పాస్టర్ అన్నాడంట వాడు. అంటే పాస్టర్లకు పిండేది బాగా తెలుసు. స్తోత్ర. ఎంత కఠినైనా పిండేస్తారు. అంత టాలెంట్ అండి ఈ పాస్టర్లకి. ఒక మాట వినండి, నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటించే సమయంలో నీ సంఘ స్థితి నీకు బాగా తెలియాలి. సంఘం ఏ స్థితిలో ఉంది, సంఘానికి ఏ వర్తమానం కావాలి, ఎలాంటి సిచ్యువేషన్లో సంఘం నడుస్తుంది, ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకోవాలి. బైబిల్లో ఒక మంచి మాట రాస్తుంది. సామెతల పుస్తకం తీయండి అందరూ, 27వ అధ్యాయం 23వ వాక్యం. సామెతలు 27:23.
నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము. తెలుసుకుంటున్నారా విశ్వాసులు, సేవకులారా? నీ పశువులు అంటే నీ సంఘ స్థితిని జాగ్రత్తగా తెలుసుకో. నీ మందల యందు మనస్సుంచుము. నీ మందల యందు మనసు పెట్టుకో. నీ సంఘమందు మనసు పెట్టుకో. సంఘమే నీ ఆస్తి, సంఘమే నీ కిరీటం, సంఘమే నీ అతిశయం. రేపు సంఘమే నీకు ఆనందం. పరలోకంలో నీకేమైనా బహుమానం పెరుగుతుందా? అది సంఘాన్ని బట్టే. నువ్వు సంఘాన్ని ఎంత అలంకరిస్తావో ప్రభు నీకు అంత అలంకారం సంఘం పరలోకంలో కలుగజేస్తాడు. నీ సంఘ స్థితిని జాగ్రత్తగా తెలుసుకో. ఒక దైవ సేవకుడు పుల్పిట్ ఎక్కటానికి ముందుగా ప్రార్థన గదిలో దేవుని యొద్ద మోకాల మీద ఉండి, ప్రభా సంఘానికి ఏం అందించాలయ్యా, ఏం మాట్లాడాలయ్యా అని కనిపెట్టి 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 ఒక మెసేజ్ మీరు పొందాలి. గూగుల్ మెసేజ్ కాదయ్యా, రెడీమేడ్ మెసేజ్ కాదయ్యా, కనిపెట్టి పొందయ్యా మెసేజ్ని. గూగుల్ మెసేజ్లో ఉన్నది ఉన్నట్లుగా డెలివరీ చేస్తే మెచ్చుకోవచ్చు, కానీ ప్రజలు నొచ్చుకోరా. ఎందుకంటే సంఘములో ఎలాంటి వారు ఏ స్థితిలో ఉన్నారో దేవుడు చూస్తున్నారు. తగిన మెసేజ్ దేవునికి ఇస్తాడు. ఫ్రమ్ ద బిగినింగ్ అదే పాఠం ప్రతి ఒక్కరికి చెప్తాను. నేను ఆరోగ్యంగా ఉన్న రోజులు చాలా కాలం రాత్రంతా, శనివారం నైట్ అంతా మోకాల మీద ఉంటాను. ఫుల్ నైట్ రాత్రంతా మోకాల మీద ఉండి ప్రార్థన చేసి 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 ఏడ్చి ఏడ్చి ఆరాధనకు వచ్చే ప్రతి ఒక్కరు నువ్వు దీవించాలి ప్రభా, నేను చెప్పబోయే వర్తమానం మీరు దీవించాలయ్యా, ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా మారాలయ్యా, ఈ మాటలన్నీ దీవెనకరంగా మారాలయ్యా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు బాగుపడాలయ్యా, సంఘం సిద్ధపడాలయ్యా. రాత్రంతా ఏడ్చేవాడు, తెల్లారుజామున సిద్ధపడేవాడిని, నిద్రపోయేవాడిని కాదు. ఆ తర్వాత బలహీనమైన తర్వాత ఉదయకాలం 3 గంటలు లేస్తా. మార్నింగ్ 3 నుండి ప్రభు దగ్గర కూర్చుంటాను. అందుకే ధైర్యంగా నేను చెప్తున్నాను, ఆదివారం అక్కడ మాటలు వినటానికి ప్రజలు 200 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, 80 కిలోమీటర్లు దూరం నుంచి సంఘానికి వస్తారు ఆరాధనకి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజున దేవుని మాట విస్తరిస్తుంది. 8 మందికి వాక్యం చెప్పడం ప్రారంభించాను. ఇప్పుడు ఏకదాటిగా 82 దేశాల్లో దేవుని వాక్యం వింటున్నారు. 82 కంట్రీస్. సరైన సాలిడ్ మెసేజ్ ఇవ్వాలి నువ్వు సంఘానికి. ఆ మెసేజ్ విన్న వాళ్ళు ఎన్నడూ వెను తిరగటానికి వీల్లేదు. నేను గట్టిగా పట్టుకుంటారు. నీ ఆవేశం, నీ కోపం ప్రకటించావనుకో సంఘం ముక్కలైపోతే జాగ్రత్త. వాక్యం ద్వారానే ఖండిస్తున్నావు నిజమే, అది నీ ఆవేశం అయితే సంఘం ముక్కలైపోతాయి. నీ ఆవేశం ఎన్నడూ సంఘంలో ప్రకటించక, బయటికి రానిక, అది దైవావేశమై ఉండాలి. ఆమేన్. నీ ఆవేశం సంఘాన్ని ముక్కలు చేస్తుంది, దైవావేశం సంఘాన్ని ఒకటి చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. కనుక నువ్వు దేవుని మాట చెప్పేటప్పుడు ఆ వర్తమానం దేవునిదై ఉండాలి, దేవుని ఎంత పొందినదై ఉండాలి. నీ సంఘ స్థితిని చూసుకో. గత 2 మంత్స్లో మా సంఘంలో 2 సూసైడ్ కేసు జరిగింది. ఒకటి బ్రాంచ్లో, అప్పుడప్పుడే వస్తున్న ఒక విశ్వాసి. 2 సూసైడ్ కేసు జరిగింది. చాలా బాధలో ఉన్నారు, తట్టుకోలేక మనస్తాపన చెంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. ఆ ప్రభావం సంఘాన్ని వెంటాడుతుంది. హాయిగా వెళ్ళిపోయింది కదా,
కష్టాలను తప్పించుకొని అనే కాన్సెప్ట్ కొందరిలో కనీసం క్రొత్తగా వచ్చిన వాళ్ళని దూరుతుంది. వెంటనే కనిపెట్టాను ప్రభు సన్నిధిలో. వెంటనే నిన్న ఆదివారం ఆత్మహత్య సమంజసమా, నేరమా, అది పాపమా? దేవుని బిడ్డ ఆత్మహత్య చేసుకోవచ్చా? ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే ఆ విశ్వాసి ఎక్కడికి వెళ్తాడు? అది ప్రభు సన్నిధిలో కనిపెట్టి పొంది ఆదివారం ఒక వర్తమానముగా సంఘానికి అందించాను. అందించిన తర్వాత ఆశ్చర్యం ఏంటో తెలుసా? 100 మంది ఏడ్చుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చేసారు. 100 మంది. షాక్ అయిపోయింది. ఇంతమంది ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారా? సంఘానికి కావలసిన వర్తమానాన్ని దేవుడు తన సేవకుని ద్వారా సంఘానికి అందిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సంఘపు దూతకి ఇలాగూ రాయము అన్నాడు. సంఘానికి రాయము కాదు, సంఘపు దూతకి రాస్తే సంఘపు దూత చదివి వినిపిస్తాడు. మరి నువ్వు పొందాలి ప్రభు దగ్గర వర్తమానం. ప్రైజ్ ది లార్డ్. మీరు ఆ స్థాయికి రావాలని ఆశిస్తున్నారు. చూడండి, ఆ మెసేజ్ పంచే ఆ క్రమం బైబిల్ ఎంత చక్కగా రాస్తుందో మీకు చూపించానా? అదే లూకా సువార్త 9వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని దానిని ఆశీర్వదించి విరిచి జనసమూహమునకు వడ్డించగా శిష్యులకు వారు కడుపార తిని తృప్తి పొందారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తి అల్లాడిస్తూ యేసయ్యా స్తోత్రం అనండి. చెప్పండి, యేసయ్యా స్తోత్రం. దేవుని వాక్యం సంఘానికి అందించే క్రమం ఇది. దేవునికి ఇచ్చిన రొట్టె వాక్యం చేత పట్టుకో. దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత మాటలన్నీ కూడా ప్రభు సన్నిధిలో కూర్చొని నేను బుక్లో రాసుకుంటాను. ప్రతి ఆదివారం ప్రభు నాకు ఇచ్చే ప్రత్యక్షతలన్నీ ఒక పుస్తకంలో రాసుకుంటాను. ఆ రాయబడిన వర్తమానం అంతా చేత పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి సంఘానికి వడ్డించాలి. రెండవదిగా, నీ తల పైకెత్తు, ఆకాశం తట్టు నీ తల ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి దాన్ని విరిచి సంఘానికి పంచిపెట్టాలి. ఒక మాటలో చెప్పాలంటే, నీవే సంఘానికి ఒక ఆహారం. నువ్వు విలువబడితేనే నీలోంచి ఒక శ్రేష్టమైన ఆహారం సంఘానికి బయలుదేరుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీవు ప్రజలకు సంఘానికి ఆశీర్వాదంగా ఉండాలనే ప్రభు నిన్ను విరుస్తాడు. ఒక సందర్భంలో ఆశీర్వదించి విరిచాడు, మరో సందర్భంలో విరిచి ఆశీర్వదించాడు. దేవుని యొద్ద 2 ప్రణాళికలు ఉంటాయి. ఆశీర్వదించి విరుస్తాడు, విరిచి ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అబ్రహాంను విరిచి ఆశీర్వదించాడు. 25 సంవత్సరాలు నలిగిపోయాడు, విరిగిపోయాడు. తర్వాత ఆశీర్వదించాడు. యోబును ఆశీర్వదించి విరిచాడు. నా దేవునికి ఉన్న గొప్ప అద్భుతమైన కార్యం ఏంటంటే, నిన్ను విరుస్తాడు, తర్వాత 1000 మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. విరిచి నిన్ను ఉపయోగించుకుంటాడు. మనుషుల నైజం ఏంటో తెలుసా? యూజ్ అండ్ త్రో. చెప్పండి, యూజ్. చెప్పండి అందరూ ఆ మాట. యూజ్ అండ్ త్రో. కోక్ టిన్స్లో రాస్తుంటుంది యూజ్ అండ్ క్రష్. వాడుకున్నంతసేపు వాడుకుంటారు, మొత్తం పిండేస్తారు, తర్వాత క్రష్, డస్ట్బిన్లో పడేస్తారు. నువ్వెవరో నేనెవరో బాయ్ బాయ్ అంటారు. ఇది మానవ నైజం. వాడుకొని పడేస్తారు, విరిచేస్తారు. కానీ నా దేవుడు విరిచి విరిచి నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. విలువబడిన పాత్ర లోకంలో విలువ ఉండకపోవచ్చు. అది మాన్యుమెంట్ అయినా, ఒక పెద్ద షోపీస్ అయినా, చిన్న క్రాక్ వచ్చినా, చిన్నగా విరుగుడు వచ్చినా దాని వాల్యూ తగ్గిపోతుంది.
కానీ దేవుని ఎదుట నువ్వు ఎంత విరుగుతావో అంత నీ విలువ పెరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. కనుక విరువబడటానికి అప్పగించుకోండి. ప్రభు నిన్ను విరుస్తాడు. విరిచి నీలో నుంచి ఒక శ్రేష్టమైన ఆహారాన్ని సంఘములో పంచిపెట్టడానికి ప్రభు నిన్ను వాడుకుంటాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. అందరూ ఆమేన్ అన్నారా? ఆమేన్. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. ఒక్క మాట అందరూ ప్రభు సన్నిధిలో అలాగే పాడతారా? చేతిలో యథార్థంగా అప్పగించుకొని పాడండి. వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. యాకోబును నీవు విరచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. యాకోబును నీవు విడచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. ఆమేన్. దేవుడు అటు కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఇప్పుడు ఏమని పాడారు మీరంతా? మరి విలువబడితే ఒప్పుకుంటారా? దేవుడే డైరెక్ట్గా వచ్చి విరువడు, ఆయన ఏజెంట్స్ని పంపిస్తాడు. ఆమేన్. మంచి మంచి సిస్టర్లను పంపిస్తాడు, మంచి మంచి బ్రదర్లను పంపిస్తాడు. అవసరమైతే నీ భార్యనే తయారు చేస్తాడు, అవసరమైతే నీ భర్తనే తయారు చేస్తాడు. విరవటానికి దేవుడు ఎన్నుకున్న సాధనాలు చాలా విచిత్రంగా ఉంటాయి. వాళ్ళని అలా విరుస్తున్నప్పుడు నువ్వు వాళ్ళ మీద కోపగించుకోదు. నా ఉపదేశమే ఇది. వారి మీద వ్యసన పడకు, బాధపడకు. నీ స్థాయిని పెంచటానికి దేవుడు నీ కొరకు ఒక ఏజెంట్ని పంపించాడు. అతడు విరుస్తాడు, నువ్వు విరోబడు. అప్పుడు నువ్వు 1000 మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతావు. హల్లెలూయా. ప్రవాహంలో దొర్లిన రాయి దొర్లి 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 ఆ రాయి ఈ రాయి ఈ రాయి ఆ రాయి, రాపిడి ఆ రాపిడి, దీనికి తగిలి దానికి తగిలి నున్నగా మారిన తర్వాతనే గొలియాతును పడగొట్టగలదు. ప్రైజ్ ది లార్డ్.
కనుక ఎవరైనా విరిచే క్రమంలో నీ దగ్గరికి వస్తే వారిని నీ ఇష్ట ప్రకారంగా నువ్వు వారితో డీల్ చేయకు. నన్ను ఎంతోమంది విరుస్తారు. దైవజనుల ప్రత్యక్ష సాక్షి. ఎంతోమంది విరుస్తారు. నేను సంఘానికి నాయకుడు. వాళ్ళను విరిస్తే వాళ్ళని బయట నిమిషంలో పంపించగలను, పో బయటికి. కానీ ఏనాడు నేను ఆ మాట అనలేదు, అనను కూడా. నాకు బాధ కలిగిస్తున్నారు కనుక బయటికి పోమన్నాను. దేవుడే పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వారిని వాడుకుంటున్నాడు. అందుకొరకే కొంతమంది సేవకు వస్తారు. సేవకు వచ్చిన కొంతమంది సేవ చేయటానికి కాదు, నిన్ను పొడవటానికి వస్తారు. నిన్ను తగిన పరిపూర్ణతలు తీసుకురావటానికి వస్తారు. సేవ పెరిగే కొలది తెలుస్తుంది ఈ విషయాలన్నీ కూడా. స్తోత్ర. ఎలాగైనా సరే నువ్వు విరవడం, ప్రభు చేతికి అప్పగించుకోవడం నీ సాధ్యమైతే, నీకు వీలైతే నిన్ను ఎక్కలేని ఒక ఉన్నతమైన స్థానం ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. విరువబడిన తర్వాత ఆ వాడబడే తీరే వేరుగా ఉంటుంది. అప్పగించుకో ప్రభుకి. ప్రైజ్ ది లార్డ్. ఎన్నడూ కాదనకు. అది ఎలాంటి మానసికమైన టార్చర్ అయినా, మెంటల్ టార్చర్ అయినా, బాడీ టార్చర్ అయినా ప్రభు విరుస్తున్నాడు. God is preparing you for something strange, something great. యోసేపు 13 సంవత్సరాలు విరిగాడు. 13 long years. తన వయసు ఎంత అండి? తన వయసుకి మించిన బాధ, శోధన, వేదన, కన్నీళ్లు, దుఃఖం ఎంత కలిగింది యోసేపుకి. 13 సంవత్సరాలు విరువబడ్డాడు. అన్నిటినీ అప్పగించుకున్నాడు, అంగీకరించాడు. చివరికి చెయ్యని నేరం మీద పడ్డ మౌనంగా అంగీకరించాడు. 13 సంవత్సరాలు విరిగిపోతున్నాడు. చివరికి జైల్లో వేసేశారు. ప్రజలందరూ అన్నారు, యోసేపు చాప్టర్ క్లోజ్ అన్నారు. ఇక యోసేపు చరిత్ర ముగిసింది. యోసేపు అనే మాట చరిత్రలోకి మీద వినబడదు అని పగవారు మాట్లాడుకున్నారు. విచిత్రమైన సంగతి, ఎక్కడ చరిత్ర ముగిస్తుంది అని ప్రజలు మాట్లాడుకున్నారో అక్కడే చరిత్ర ప్రారంభమైంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దిగిపోయాడు అనుకున్నారు యోసేపు. పాతాళంలో అట్టడుగు భాగంలో మునిగిపోయాడు అనుకున్నారు. దేవుడు నన్ను పైన పెట్టాడని యోసేపు అంటే, నువ్వు పైన ఉండడం ఏంట్రా, మా కాలు కింద ఉండాలని గుంతలో పడేశారు. ఓన్ బ్రదర్స్. చూడు, మేము పైన ఉన్నాం, నువ్వు కింద ఉన్నావు, ఇది నీ స్థాయి అన్నారు. అంగీకరించాడు. జైల్లో వేసేశాడు. అంత అయిపోయింది అనుకుంటున్నారు. చివరికి నిన్ను గూర్చి నేను పెద్దలతో మాట్లాడతాను అన్న సాక్ష్యాలు కూడా మాసిపోయాయి. అందరూ మర్చిపోయారు. సహాయం చేస్తానన్న వారు కూడా మర్చిపోయారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నిన్ను అందరూ మర్చిపోయినప్పుడే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. పద్మాసులో అన్ని వైపుల తలుపులు మూయబడ్డప్పుడే పైన ఆకాశం తెరవబడింది. ఆమేన్. కనుక అందరూ మర్చిపోయారని బాధపడకు. ఒక ఆశ్చర్యమైన తలుపులు దేవుడు తెరిచాడు. అప్పుడు తిన్నగా దేవుడు చెరసాలకు ఒక నిచ్చెన పంపించాడు. నిచ్చెన చెప్పండి ఏంటి? నిచ్చెన. జోసెఫ్ ఎక్కువ అన్నాడు. నేనెక్కడమేంటయ్యా? ఎక్కువ. ఎంత ఎక్కాలి? ఎక్కువ. పైకి ఎక్కువ. ఎంతో పైకి ఎక్కారంటే ఐగుప్తు దేశంలో ఏ ఒక్కడు కూడా జోసెఫ్ పర్మిషన్ లేకుండా చెయ్యి ఆడటానికి వీల్లేదు, కాలాడటానికి వీల్లేదు. ఆమేన్. అంటే ఒక అడుగు తీసి ఒక అడుగు వేయాలంటే జోసెఫ్ పర్మిషన్ కావాలి. తినాలన్నా, పని చేయాలన్నా,
జోసెఫ్ పర్మిషన్ కావాలి. ఎంత పైకి తీసుకెళ్ళాడంటే అందరూ కూడా యోసేపు కాళ్ళ దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. విరుగుటలో ఉన్న ఆశీర్వాదమే అది. విరిగినప్పుడు నువ్వు పనికిరావు అంటారు, నువ్వు వేస్ట్ అంటారు. కానీ మర్చిపోకు, మూలకు నెట్టి వేయబడిన రాయి మూలకు తలరాయిగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందరూ చిన్న చూపు చూసినప్పుడే దేవుడు పెద్దగా చూడడం మొదలు పెడతాడు. ఎప్పుడు బాధపడకు, కలవరపడకు. దావీదుని అందరూ చిన్న చూపు చూశారు. సొంత ఇంటి వారు, తండ్రి, తల్లి, సహోదరులు అందరూ చిన్న చూపు చూశారు. వీడెందుకు పనికిరాడన్నారు. అప్పుడే దేవుడు పెద్దగా చూడడం ప్రారంభించాడు. ఇవన్నీ మీరు పాఠాలుగా తీసుకోండి. ఇలాంటి ఇన్సిడెంట్స్, అనుభవాలు మీకు ఎదురైనప్పుడు వెంటనే ఈ మాటలు మీకు గుర్తొచ్చును గాక. God is preparing you for a higher promotion, higher level. అందుకే దేవుడు ఇలాంటి సమస్యలు తీసుకొస్తాడు. సంతోషంగా అనుభవించు. ఆమేన్. సేవలు ఇవన్నీ మీరు అనుభవించాలి. ఇది కూడా సేవ. సేవలు ఇదొక భాగం అండి. నువ్వు వెలగడం కూడా ఒక భాగం సేవలో. ప్రసంగాలు చేయడం మాత్రమే కాదు సేవ. విరిగిపోవడం కూడా ఒక సేవ. ఎందుకంటే వాస్తవానికి నీ సేవ కంటే దేవుడు నిన్ను ఎక్కువగా కోరుకున్నాడు. అసలు నువ్వు సేవకి రావటానికి ఫండమెంటల్ వర్స్ కూడా అది. మనము ఆయనతో ఉండునట్లు నిన్ను తన సేవకి పిలిచాడు. చపలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఈ కాన్సెప్ట్ మర్చిపోయి ప్రభుని వదిలేసి సంఘాన్ని పట్టుకోవద్దు. నువ్వేం చేయలేవు. ప్రభుని గట్టిగా పట్టుకో, సంఘాన్ని పట్టుకో. దేవుడు తగిన కృప నీకు అనుగ్రహిస్తాడు. ఒకటి మర్చిపోకండి, సంఘ స్థితిని జాగ్రత్తగా చూడండి. తగిన వర్తమానం సిద్ధపడి ప్రభు ఇచ్చిన వర్తమానం సంఘానికి పంచిపెట్టండి. సంఘాన్ని జాగ్రత్తగా చూడండి అంటున్నాను. సంఘాలు వదిలి ఊర్లు తిరగకండి. సభలున్నాయా వెళ్ళండి. అనవసరంగా అటు ఇటు తిరగటానికి వెళ్ళకండి. కొంతమందికి పనికిమాలిన తిరుగుళ్ళు ఉంటాయి. పనికిమాలిన సభల్లో ఏముండవు, తిరుగుతూనే ఉంటారు. అరే నీ సంఘం ఏమైపోతుంది అక్కడ? నేను నమ్మి దేవుడు ఒక సంఘాన్ని ఇచ్చాడే, 10 మంది ఆత్మలు ఇచ్చాడే, వారికి న్యాయం జరుగుతుందా? వారు బలపడుతున్నారా? వారు సిద్ధపడుతున్నారా? ఈ కాన్సెప్ట్ నీకు అక్కర్లేదు. నిబంధన మందసంలో ఒక్కసారి కర్ర దూరిస్తే దాన్ని బయటికి తీయకూడదట. ఆ కర్ర అలా ఉండిపోవాలి. ఆ 4 ఉంగరాల్లో కర్రలంటే భారం, సంఘ భారం ఎప్పుడు నువ్వు తీయకూడదు. అందుకనే సేవకుని నొసట భుజ స్కంధాల మీద ఇశ్రాయేలుని దేవుడు చెక్కమన్నాడు. వారి గోత్రాలను ఎప్పుడు సంఘాన్ని గురించి చింతించాలి, ఎప్పుడు సంఘాన్ని మోయాలి, ఎప్పుడు సంఘ తలంపులు కలిగి ఉండాలి, సంఘాన్ని ఎలాగైనా రాకడకు సిద్ధపరచాలి. అదే మన టార్గెట్. వారు ఇవ్వలేదనే వారికి నువ్వు యాంటీ కాకూడదు. వారికి అగేన్స్ట్ ఉన్నారని నువ్వు అగేన్స్ట్ కాకూడదు. వాళ్ళు వేస్ట్ అని వారిని తీసి పక్కన పెట్టకూడదు. సంఘం అంటే ఏమనుకుంటున్నారు? షోరూమ్ కాదు, ఇది రిపేరింగ్ గ్యారేజ్. ఇది స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పండి గట్టిగా. సంఘానికి కొత్త కార్లు ఏం రావు, రిపేరింగ్ కార్లే వస్తుంది గ్యారేజ్కి. నువ్వు మెకానిక్ అయితే నువ్వేం చేయాలి? చెప్పండి గట్టిగా. నువ్వు వేస్ట్ అని పంపించేస్తావా? నీకు ప్రాఫిట్గా లేడని పంపించేస్తావా? ఎంత పనికి మాలిన విశ్వాసం అయినా రిపేర్ చేయడం నీ వంతు. ఆమేన్. వాళ్ళని రిపేర్ చేయాలి, వాళ్ళని వాడుకోవాలి. ఒక మంచి మెకానిక్గా పనిచేయి సంఘంలో. ప్రైజ్ ది లార్డ్. అవును, మంచి మెకానిక్ అని సంఘాన్ని అందరికి తెలిసిందనుకో, ఏ గ్యారేజ్లో ఏ బండ్లు రిపేర్ కాకపోయినా ఇక్కడికి వచ్చేస్తారు. స్తోత్రం. ఇప్పుడు మా సంఘానికి అన్ని సంఘాల బండ్లన్నీ వచ్చేస్తుంటాయి రిపేర్ చేయించుకోవటానికి. ప్రధానికి వచ్చేస్తారు. ఏమా మీరు అక్కడికి వెళ్తున్నారు కదా, వెళ్ళండి. మా పాస్టర్ గారి మెకానిక్ రాదండి అంట. ప్రైజ్ ది లార్డ్. మంచి మెకానిక్గా పేరు పొందండి. ఎక్కడ లేని బండ్లన్నీ మీ దగ్గరికి వచ్చేస్తాయి. ప్రైజ్ ది లార్డ్. మంచి ఆహారం వడ్డించండి.
నేను త్వరగా ముగిస్తాను. 36వ వాక్యం చూడండి ఒకసారి. అది లూకా సువార్త 9వ అధ్యాయం ఆ శబ్దము వచ్చిన తరువాత 32వ వాక్యం 32. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు పేతురు తనతో కూడా ఉన్న శిష్యులు నిద్రమత్తులై ఉండిరి. వారు మేలుకొనినప్పుడు వీళ్ళలో ఉన్న రెండవ కొరత, మొదటి కొరత ప్రత్యక్షత లేనివారు, బాధ్యత లేనివారు. ఆ మాట కాబట్టి మీరు రాసుకోండి, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఆ మాటలు. సేవకుల్లో కనిపిస్తున్న కొరతలు, బాధ్యత లేని, ప్రత్యక్షత లేని కొరత. తొందరగా పంపించేస్తారు సంఘాన్ని నుంచి. రెండవదిగా వైరాగ్యం లేనివారు. రెండవ కొరత వైరాగ్యం లేనివారు. మీరు కొంచెం కూడా వైరాగ్యం లేదు, ఆసక్తి లేదు. ఈ శిష్యులు ఏం చేస్తున్నారో తెలుసా? ఒక మహిమకరమైన అనుభవంలో నిద్రపోతున్నారు, నిద్రమత్తులై ఉన్నారట. చూడండి, నిద్రపోవడం తప్పు కాదు. మెలుకు ఉండి ప్రార్థన చేయండి, మెలుకు కలిగి ప్రార్థన చేయండి, 24 గంటలు మెలుకు ఉండడం కాదు. నిద్రపోవడం తప్పు కాదు, కానీ నిద్రపోకూడని చోట నిద్రపోవడం తప్పు. హలో హలో కొంతమంది పాస్టర్లు చూసి గుండె పగిలిపోతుంటుంది. పాస్టర్లే కుర్చీలో కూర్చొని నిద్రపోతారు. నా ప్రసంగాన్ని సిద్ధపడతా ఉన్నాను, కుర్చీలో కూర్చొని పిలుస్తారు కదా అని. మంచి వర్షిప్ చేశారు, అందరు పరవశించారు. ఈయన ఇందులో పరవశించాడు, ఈ పాస్టర్. సరిగ్గా నేను ప్రసంగాన్ని లేసే టైంలో తప్పు నా మీద పడ్డాడు ఆయన. ఏందయ్యా అంటే, ఏం లేదు పాస్టర్ గారు, నాకు అప్పుడప్పుడు అలాంటి అనాయింటింగ్ వస్తుంది అంటున్నాడు. అది అనాయింటింగ్. అది పాస్టర్లు చాలా తెలివిగా తప్పించుకుంటారు. దేవుని సన్నిధిలో నిద్రపోవడం మహా తప్పు. ఒక సేవకునికి దేవుని సన్నిధిలో నిద్ర వచ్చిందంటే అర్థం ఏంటో తెలుసా? అసలు నీకు వైరాగ్యం లేదు. యు హ్యావ్ నో జీల్ ఫర్ ద లార్డ్. ఆ రోషం ఉంటే ఎందుకు నిద్ర రావాలి? మీరంతా హోల్ నైట్ చేస్తే 10 పాటలు 12 పాటలు, మధ్యలో టీ, మధ్యలో అటు ఇటు తిరగడం ఉంటుంది. నేను హోల్ నైట్లో కూర్చుంటే ఒక్క పాట ఉండదు, బ్రేక్ ఉండదు. ఉదయకాలం 4 గంటల వరకు ఈ స్వరం కూడా ఆగదు. 10 గంటల నుంచి స్వరం మాట్లాడుతూనే ఉంటుంది, ప్రార్థన చేస్తూనే ఉంటుంది. వైరాగ్యం లోపల ఉంటే నిద్ర రాదండి, నిద్ర రాదు. చాలా ప్రాముఖ్యమైన విషయం నేను డీల్ చేస్తున్నాను. మీరు నిద్రమత్తులై ఉంటే మీ సంఘాలు నిద్రపోతాయి. ఆమె బాధ ఆమెది. సేవకులు ఎప్పుడు కూడా నిద్రకు ఆసక్తి చూపించకండి. కొంతమంది సేవకులు ఎంతసేపు నిద్రపోతారో, మీ సేవ దరిద్రంగా ఉంటుంది. విశ్వాసి నిద్రపోతేనే అది ఒక శాపం అని రాస్తుంది. మరి సేవకులు నిద్రపోతే ఎలాగో? నిద్రపోండి, ఆరోగ్యం మంచిది, కానీ దానికి ఒక సమయం, దానికి ఒక లిమిట్. ఇప్పుడు నాలాగనే మిమ్మల్ని అందరినీ 2-3 గంటలు నిద్రపోమని చెప్పట్లేదు. మీరు నిద్రపోండి, కానీ నిద్రపోయే సమయంలో నిద్రపోండి. నిద్రపోకూడని చోట నిద్రపోయారో దేవుని తీర్పు మీ మధ్యలోకి దిగి వస్తుంది. జాగ్రత్త. నిద్రకి ఎక్కువ ఆసక్తి చూపించకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఈ పేతురికి ఒక మంచి పేరు పెట్టాను.
స్లీపింగ్ స్పెషలిస్ట్. చెప్పండి, ఏ స్పెషలిస్ట్? ఎక్కడైనా నిద్రపోగలడు పేతురు. అటు దేవుడు అక్కడ మహిమలో ప్రత్యక్షమై మోషే ఏలియాలు కనబడి మాట్లాడుతుంటే అది నిద్రపోయే స్థలమా అండి? అది ఆ సిచ్యువేషన్ ఎలాంటిది? అసలు యేసు ప్రభు దగ మెరిసిపోతా ఉంటే అద్భుతమైన సన్నివేశంలో నిద్ర ఎలా పట్టింది అయ్యా నీకు? అంత మంచి వాక్యం జరుగుతుంటే, సంఘంలో ఆ కొరతలు ఉంటుంటే సేవకునికి ఎలా నిద్ర పడుతుంది? అక్కడ నిద్రపోయాడా? గెత్సెమనీ తోటలో యేసు ప్రభు చెమట రక్త బిందువులుగా, సేద బిందువులుగా కింద రాలి పడుతుంటే, అంత వేదన, అంత బాధ కలిగి ఉంటే పేతురు పక్కన పడుకొని నిద్రపోతున్నాడు. నా యజమానికి ఇంత బాధనా, ఇంత దుఃఖమా అని కన్నీళ్లు పెట్టుకుని గోలగా ఏడవలసిన పేతురు తన యజమాని మీద వైరాగ్యం లేకపోవడం వలన నిద్రపోతున్నాడు. గెత్సెమనీ తోటలో కూడా నిద్రపోతున్నాడు. మరో స్పెషల్ సంగతి ఏంటో తెలుసా? బాగా కొట్టి జైల్లో వేస్తే జైల్లో కూడా నిద్రపోతాడు ఈయన. స్తోత్ర. కొంతమంది పాస్టర్లు ఉన్నారు తెలుసా, కూర్చోవడంతో నేను నిద్ర స్టార్ట్ చేస్తా. పేర్లు చెప్పాను కానీ నిద్ర స్పెషలిస్టులు ఉన్నారు. కానీ ఒకరోజు పేతురు మేలుకున్నాడు. పేతురు మేలుకొని సంఘాన్ని మేలుకొల్పాడు. సంఘమా, నిద్రపోకండి. నిద్రపోవడం వల్ల నా జీవితంలో ఏం నష్టం జరిగిందో నాకు తెలుసు, మీరు నిద్రపోకండి అని సంఘానికి ఒక ఉత్తరం రాశాడు. తర్వాత కాలంలో పేతురు జీవితం ఎలా రూపాంతరం పొందిందంటే, ఒక సందర్భంలో పేతురు పరిచర్య చేసి ఇంటికి వచ్చాడు. అమ్మ ఆకలి, అన్నం పెట్టన్నాడు. అయ్యా ఒక 5 నిమిషాలు అయ్యా, భోజనం వండి పెడతామయ్యా, ఫ్రెష్గా వేడిగా పెడతామయ్యా అన్నారు. ఆ 5 నిమిషాల గ్యాప్లో మనం ఏం చేస్తాం? ఒక్క నిద్ర, ఒక్క కొనుకు తీయమా? నిజం చెప్పండి, ఒక్క కొనుకు తీయమా? అన్నం వండే లోపు ఒక నిద్ర తీయమా? కానీ పేతురు ఆ అన్నం వండే లోపు ఆకాశం తెరవబడినంతగా పరవశుడైపోయాడు. ఆ కొంత సమయము కూడా ప్రార్థన కొరకు వాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక సేవకుడు ఏమై ఉండాలి? నిద్రమత్తు కాదు, వైరాగ్యం లేని వాడే కాదు, సరైన రోషము కలిగిన వాడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అసలు సేవ మొట్టమొదటిగా ఇవ్వబడిన ఆ సందర్భము కూడా లేవీలో వైరాగ్యం చూసే దేవుడు సేవనిచ్చాడు. అసలు సేవకి మూలం వైరాగ్యం. అంతవరకు ప్రథమ ఫలం సేవ చేశారు. కానీ ఏనాడైతే లేవీలందరూ కూడా చలించిపోగలిగినంత రోషం వ్యక్తపరిచారో, ఆ వైరాగ్యాన్ని చూసి చలించిపోయిన దేవుడు దిగి వచ్చి, ఇక మీదట సేవ చేస్తే మీలాంటి వారే చేయాలి అని వైరాగ్యం గల వారికి సేవను అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రథమ ఫలము నుండి లేవీలకి సేవ బదిలీ అయింది. ఒకవేళ నీ వైరాగ్యం లేకపోతే, వైరాగ్యం పోగొట్టుకుంటే, నీ సేవ ట్రాన్స్ఫర్ అయిపోయింది అనుకో, ఈగల్ని తోలుకుంటూ కూర్చోవాలి సేవలో. దట్ విల్ బి వెరీ పెయిన్ఫుల్. ఆ స్థాయి రాకుండా జాగ్రత్త పడండి. రోషము కలిగి సేవ చేయాలి. మనం వైరాగ్యముతో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. మీకు విషయం తెలుసా? అబ్రహాం ఎక్కడ కత్తి పట్టాడో, దేవదూత ఖడ్గం పట్టుకొని ఎక్కడ నిలబడ్డాడో, ఆ స్థలమే దేవుని మందిరముగా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్. అంటే మందిరం అంటే సేవ అంటే కత్తి పట్టిన వాడై ఉండాలి సేవకుడు. కత్తి అంటే వైరాగ్యం. నీకు ప్రియమైనది, నీకు ఇష్టమైనది కోసుకోవడమే. ఆ వైరాగ్యంలోకి సేవ రాగలిగితే సేవకుడా అద్భుతమైన సేవ చేయటకు ప్రభుని కృపని అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఇంకో మాట చూడండి, 9వ అధ్యాయం 40వ వాక్యం.
దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారి చేత కాలేదని మొర్రపెట్టుకొనెను. బా సామర్థ్యం కొరత, సామర్థ్యం లేని వారు సేవకులు. చిన్న చిన్న ఆసుపత్రులకి వెళ్తే ముక్కు కోసి హైదరాబాద్ పంపిస్తారు. ఇది మా వల్ల కాదు, అక్కడే స్తోత్ర. ఎందుకు? ఆ డాక్టర్ వల్ల కాదు. ఆ డాక్టర్ ఆ పేషెంట్ ఎక్కడికి పంపించేస్తాడు? హైదరాబాద్కి. నేను అంటాను, ఆనాటి సేవకులు సామర్థ్యం లేని వారు, తమ ఎద్దకు వచ్చిన ఆత్మలకి న్యాయం చేయలేని స్థితిలో ఉన్నారు. ఈరోజు మీతో నేను చెప్పే ఒక ప్రాముఖ్యమైన మాట, నీ సంఘానికి వచ్చిన వారి స్వస్థత కొరకు, వారి విడుదల కొరకు నువ్వు అధికంగా ప్రయాసపడి వారికి నువ్వు విడుదల ప్రకటించాలి. అందరూ ఆమేనండి. నీ గొర్రెలకు స్వస్థతను కలగ చేయాలి, అది నీ బాధ్యత. వారు ఎలా ఉన్నా పర్వాలేదు అని నువ్వు శుభ్రంగా నీ సేవ చేస్తూ వెళ్ళిపోకూడదు. రేపు ఒక రోజున ప్రభు ప్రత్యక్షమై బలహీనమైన గొర్రెలకు బలమైన గొర్రెలకు మధ్యలో తేడా కనుక్కొని తీర్పు నీ మీదకి రాజేస్తాడు. ఎందుకు ఈ గొర్రె చిక్కి ఉంది? ఎందుకు ఈ గొర్రె బలహీనంగా ఉంది? నువ్వేం చేయలేదా? శ్రద్ధ చూపలేదా? తగిన ఆసక్తి చూపించలేదా అని ప్రభుని లెక్క అడుగుతాడంట బైబిల్ సెలవిస్తుంది. కనుక మీ సంఘంలో బలహీనమైన వారి కొరకు మీరు ప్రయాసపడండి. అవసరమైతే పెట్టుకోండి. కోర్స్ కొన్ని బలహీనతలు వెంటనే మా దగ్గర కూడా కొంతమంది పర్మనెంట్ రోగులు ఉంటారు. రామగుండంలో ఒకరిద్దరు 2 కుటుంబాలు ఉన్నాయి పర్మనెంట్ రోగులు. వాళ్ళు చూసినప్పుడు నాకు బాధ అవుతుంటుంది. సాధ్యమైనంత వరకు నీ ఎద్దకు వచ్చే వారికి మీ ద్వారా న్యాయం జరగాలి. అందరూ ఆమేనండి గట్టిగా. ఆనాటి సేవకులు సామర్థ్యం లేని వారు, ఆ కొరత నీకు ఉండకూడదు. నువ్వు తగిన సామర్థ్యం పొందుకో, కృపను పొందుకో. ఆ కృప దేవుడి సేవ ఆరంభంలో దేవుడు నీకు ఇచ్చాడు. ఆమేన్. నువ్వు ఎవరి కొరకు కనిపెట్టనక్కర్లేదు. స్వస్థత వరములు కలిగిన సేవకుని కొరకు నువ్వు ఎదురు చూడవలసిన అవసరం లేదు. నీ సంఘానికి నువ్వే స్వస్థత వరం కలిగిన ఒక సేవకుడి. నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఎందుకంటే వారు నీ సంరక్షణలో ఉన్నవారు. నీ కాపుదల కింద దేవుడు పంపబడిన ఆత్మలు వారు. నీకు బాధ్యత ఉంటే, నీకు శ్రద్ధ ఉంటే, వారి విషయంలో నువ్వు చేస్తున్న కన్నీటి ప్రార్థన నా దేవుడు విని తక్షణమే వారికి విడుదల ప్రకటిస్తాడు. ఆమేన్. 9వ అధ్యాయం 44వ వాక్యం. 9వ అధ్యాయం 44వ వాక్యం. ఆయన చేసిన కార్యములన్నిటినీ చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పాను. అయితే వారు ఆ మాట గ్రహింపకుండునట్లు. 9వ అధ్యాయం 46వ వాక్యం. తమలో ఎవరు గొప్పవారో అని వారిలో తర్కం పుట్టగా. అందరూ తలలు పైకెత్తండి. నువ్వు ముందు వచ్చావా? నేను ముందు వచ్చాను. ఈ గోల మామూలు గోల కాదండి. ఈ సీనియారిటీ గొడవలు చూసి 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 విసుగొచ్చేస్తుంది మాకు. మాలో ఎవడు గొప్ప అనే తర్కం పుట్టింది. ఎవరికి చెప్పండి? అంటే శిష్యులు ఎవరో తెలుసా? తగ్గింపు లేనివారు. రాసుకోండి, తగ్గింపు లేనివారు. పెదరికలు కావాలి, స్టేజీలు కావాలి, పేర్లు ముందు రాయబడాలి. చదివేటప్పుడు కూడా ఆ పేర్లు వెనక వస్తే ఒప్పుకోరు. నా జూనియర్
నాకంటే ముందు చదివారు పేరు. స్తోత్ర. సేవకులారా, ఈ కొరత చాలా తీవ్రమైంది, చాలా తీవ్రమైంది. చాలా పెద్ద పరిమాణం తీసుకెళ్తుంది. ఎవడు గొప్ప, ఆ గొప్పతనమైన మైండ్ ఉంది, అది పూర్తిగా చచ్చిపోవాలి, కంప్లీట్గా జీరో అయిపోవాలి. తరచుగా మీరు వింటున్న మాట మరలా వినాలని కోరుతున్నాను. దేవుడు జీరోలను హీరోలుగా చేస్తాడు. హల్లెలూయా. నేను ఏమైనా ఉన్నాను అని నీకైనా తలంపు ఉంటే రోజు రోజును అణిగిపోతావు, కానీ పెరగా. తగ్గించుకో ప్రభు సన్నిధిలో. నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంత దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. సేవలో తగ్గింపు చాలా ప్రాముఖ్యమైంది. నేను ఎంతైనా తగ్గించుకోగలను. సేవకులకి ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం అండి. కొన్నిసార్లు విశ్వాసులు తప్పు చేసి నీ దగ్గరికి రావటానికి భయపడతారో, లేదా చిన్నతనంగా ఫీల్ అవుతారో, నెమ్మదిగా నీవు రాకపోతే వెళ్ళిపోలేని ప్లానింగ్లో చేస్తారు. అప్పుడు నువ్వు ఒక మెట్టు దిగాలి కిందికి, ఒక మెట్టు దిగాలి. ఒక విశ్వాసి కొరకు దిగగలవా? ఆ విశ్వాస దగ్గరికి వెళ్ళి పలకరించి, మిస్అండర్స్టాండింగ్లో జరిగిన కాన్సిక్వెన్స్ అంతా వివరించి, అయ్యా ఇలా జరిగింది, క్షమించండి, రండి సంఘానికి రండి అని ఒక విశ్వాసి కొరకు నువ్వు దిగగలవా? ఒక్క విశ్వాసి కొరకు. వాడు వస్తే ఏంటి, పోతే ఏంటి అన్న ఫీలింగ్ నీకుంటే వరుస కడతారు, జాగ్రత్త. సంఘం ఖాళీ అయిపోతుంది. ఒక్క విశ్వాసి పోకుండా జాగ్రత్తగా నువ్వు కాపాడుకో, తగ్గించుకో. యేసు ప్రభు దిగి వచ్చాడండి మన కొరకు. అందరు రెండు చేతులు ఎత్తి యేసయ్యకి స్తోత్రం చెప్తారా? చెప్పండి, యేసయ్యా స్తోత్ర. అసలు ఆయన దిగి రాకపోతే మనకు రక్షణే లేదు కదండి. ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? ఆయన స్థాయి ఏంటి, మన స్థాయి ఏంటి? అంత గనుడు, అంత గొప్పవాడు మన కొరకు దిగి వచ్చాడే. అలా దిగి వచ్చినందుకే ఈ రోజున మనం ఇక్కడ కూర్చోగలుగుతున్నా. మరి నువ్వు దిగగలవా? ఒక మెట్టు కొంచెం తగ్గించుకోగలవా? నేను తరచుగా ఒక మాట చెప్తూ ఉంటాను, చేతి వేళ్ళన్నీ సమానంగా ఉండవు, ఎగుడు దిగుడుగా ఉంటుంది. కానీ ఒక్కసారి వంచితే అన్నీ సమానంగా అయిపోతుంది. ఒక్కసారి వంచి చూడండి, మీ చేయి పట్టుకోండి ఇలాగ. అందరు సిస్టర్లు కూడా, బ్రదర్లు కూడా ఇట్లా వంచి చూడండి. ఈ పెద్ద వేలు నువ్వు పెద్దగా తగ్గించే ప్రయత్నం చేయకు, మామూలుగా వంచు. వంచు. సమానమైందా లేదా చెప్పరే. కొంచెం నువ్వు బెండ్ అయితే చాలు, అంత ఈక్వల్ అయిపోతుంది. ప్రైజ్ అలా. కొంచెం తగ్గించుకో ప్రభు కొరకు. ఆ విశ్వాసి నష్టం అయిపోకూడదు. ఆయన రాడు, అంత ఆత్మీయత ఆయనకు లేదు, నీకుంది కదా. నువ్వు తగ్గించుకో. ఎలాగైనా నువ్వు సంఘాన్ని కాపాడుకోవాలి. నేను పిల్లలతో సమాధాన పడటానికి ఎంత కిందికైనా దిగుతానండి. నేను ఈరోజు వరకు టిల్ టుడే నేను ఎవరితో అసమాధానం నాకు ఉండవద్దు, అది నాకు ఇష్టం లేదు. ఒకవేళ వాళ్ళు అనేక రకాల బలహీనతలు ఉండవచ్చు, నేను దాన్ని పాయింట్అవుట్ చేయట్లేదు, అది దేవుడు చూసుకుంటాడు. నా తోటి సేవకులు ఎవరైనా సరే, పెద్ద పెద్దగా ఉన్న సేవకులు అందరూ కూడా అందరితో సమాధానంగా ఐక్యంగా ఉండటానికి నేను ఇష్టపడతాను. ఎంతోమంది వచ్చి ఎన్ని రకాలుగా మాట్లాడతారు, కానీ నువ్వు కొంచెం తగ్గించుకోగలిగితే ఈ ఐక్యతను కడ వరకు నువ్వు కాపాడుకోగల. తగ్గింపు ఐక్యతను కాపాడుకోవటానికి మూల సాధనం. ఐక్యత, తగ్గింపు ఇవి రెండు కలిసి ఉండాలి. వంగితేనే సమానం ఐక్యత. నువ్వు తగ్గించుకుంటేనే సంఘంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. ఆ గొప్పతనం, ఆ హెచ్చింపు స్వభావం పూర్తిగా నీకు పోయేటట్లుగా ప్రభు సన్నిధిలో నిన్ను నీవే తగ్గించుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. మరో మాట చదవండి, 9వ అధ్యాయం 49వ వాక్యం. యోహాను ఏలినవాడా,
ఎవడో ఒకడు నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టగా ఎవడో మేము చూచితిమి. ఎవడో ఒకడు మన మినిస్ట్రీ కాదు, మన సేవకుడు కాదు, మన బ్యాచ్ కాదు, ఎవడో ఒకడు దెయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి. మేము చూసా. వాడు మనలను వెంబడించు వాడు కాడు గనుక, మన టీం మన మినిస్ట్రీ కాదు గనుక వానిని ఆటంక పరిచితిమని చెప్పాను. వారిని ఆపేశా. అంటే వీళ్ళు ఎవరో తెలుసా? మేమే హైలైట్ కావాలి. స్తోత్రం. ఏదైనా జరగాలంటే మన మినిస్ట్రీ దానికి కారణమై ఉండాలి. మన మినిస్ట్రీ కాకుండా ఇంక ఎవడో వచ్చి చెలరేగిపోతే మనం ఊరుకుంటామా? స్తోత్రం. నీ పక్కోడు ఎదుగుతుంటే నువ్వు ఊరుకోగలవా? మన మినిస్ట్రీ కాదు, వెంటనే అని ఒక్కసారి కింద అణిచేయాలి అని ఒక తలుపు వచ్చేస్తుంది. అది పాపం. వీళ్ళెవరంటే సార్వత్రిక ఐక్యత లేని వారు. దే డోంట్ హ్యావ్ యూనివర్సల్ యూనిటీ, ద మైండ్ ఆఫ్ యూనివర్సల్ యూనిటీ. ఏదైనా అది మా ద్వారానే జరగాలి, మేమే హైలైట్ కావాలి, మేమే చేయాలి, ఇంకెవరు చేయకూడదు. నాకు సరిగ్గా 3-4 కథలే వస్తుంది. 25 సంవత్సరాల సేవలో 4 కథలే, పిట్ట కథలు. ఎక్కడైనా అది 4 చెప్తాను. కొత్తది నేర్చుకుందామంటే కుదరట్లేదు. దాంట్లో పిట్ట కథ చెప్తాను, వినండి. ఈ పీతలునే, పీతలు, ఎండ్రికాయ పీతలు అందరు తెలుసా అయ్యా? పీతలు. ఒకరోజు పీతల ఎగ్జిబిషన్ జరిగిందంట. లండన్ పీత, అమెరికా పీత, జపాన్ పీత, కొరియా పీత, ఇండియా పీత, అన్ని ఎగ్జిబిషన్ జరిగింది. అన్ని చక్కగా మూతేసి, ఇది లండన్, ఇది జపాన్, ఇది అమెరికా, అన్ని పేర్లు రాసి ఎగ్జిబిట్ అవుతా ఉంది. అన్ని చక్కగా మూతేసి వాటి ప్లేస్లో ఎగ్జిబిట్ చేశారు. ఇండియా ప్లేస్లో పీతలు ఉన్నాయి, మూత లేదు. పీతలు ఉన్నాయి, మూత లేదు. అన్నిటికీ మూతలు, అన్నిటినీ మూత లేదు. ఒకడు ఆశ్చర్యంగా అన్నాడంట, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన సిబ్బందిని పిలిచి, సార్, లండన్ పీతకు మూతుంది సార్, అమెరికా పీతకి మూతుంది సార్, ఇండియా పీతకి మూత లేదు సార్ అన్నాడట. ఆయన సీరియస్గా అన్నాడు, ఇండియా పీతకి మూత అక్కర్లేదు సార్ అన్నాడట. ఎందుకయ్యానంటే, ఒకటి ఎక్కుతుంటే చూస్తూ ఊరుకోదట, ఇంకోటి కాలు బట్టి గుంజేస్తుందట. మమ్మల్ని కాదనక ఎక్కుతావరాను, ఎక్కు ఎంత దూరం ఎక్కుతావు చూస్తారు అని ఒక్క కాలు బట్టి గుంజితే నా తెలంగాణ భాషలో ఒక్కసారి కింద పడిపోవాల్సింది. చాలామంది అంటుంటారు, పాస్టర్ గారు మమ్మల్ని పైకి రానివ్వట్లేదు, తొక్కేస్తున్నారండి, మమ్మల్ని తొక్కేస్తున్నారు పాస్టర్ గారు, మమ్మల్ని పైకి రానివ్వట్లేదు అంటుంటారు. ఓ మంచి మాట చెప్పనా? పాస్టర్లు మిమ్మల్ని నడిపించే వాళ్ళు ఒకవేళ తొక్కితే అణిగి ఉండండి, ఒకరోజు మీ స్థాయి అన్నిటికంటే పైన ఉంటుంది. ఎందుకో తెలుసా? హెచ్చింపు అనేది తూర్పు పడమర నుండి రాదు. ఎవరైనా ఘనపరిస్తే మీరు ఘనపరచబడరు, ఆయన ఎద్ద నుంచే రావాలి ఘనత. ఒకరోజు వస్తుంది, నీ స్థానం ఆకాశ మండలంలో తీసుకొచ్చి కూర్చోబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. నీకంటే ఎవరైనా ఎదుగుతుంటే చూస్తూ సహించే మనసు నీకు ఉండాలి. ఆమేన్. మీ చిన్నవాడిని పైకి లేపండి, మీ కింద అసిస్టెంట్కి మైక్ ఇవ్వండి, వాడికి సేవ నేర్పించండి. గురుకు మించిన శిష్యుడు అయిపోతాననే భయం నీకు అక్కర్లేదు. ఎందుకంటే నా ప్రభు మైండ్ కూడా ఎలాంటిది, మీరు చిన్నవారు కనుక మీరు ఎంత చేసినా నాకు కొన్ని తక్కువనే చేయాలని లేదు, ఎంత చేసినా నాకంటే తక్కువ చేయండి రా భక్తులారా అని లేదు, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అన్నారు. స్తోత్రం చెప్పగట్టిగా. ఆ మైండ్ మనందరికీ ఉండాలి.
మీ పిల్లలు మీకంటే ఎక్కువగా రావాలి, ఎక్కువగా వాడబడాలి. నీవు వాడబడిన తీరు కంటే నీ పిల్లలు మరి ఎక్కువగా వాడబడాలి. ఆ మైండ్ ఉంటే ఏం జరుగుతుందో చెప్పనా? నీ మినిస్ట్రీ ఇప్పుడున్న దానికంటే రేపు రెండంతలుగా పెరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నీ మీదున్న అభిషేకం కంటే నీ తర్వాత వచ్చేవానికి రెండంతల అభిషేకం కావాలి. నువ్వు ఎంత సేవ పొందావో అంతే చేస్తూ కూర్చోవడం కాదు, నువ్వు పొందిన సేవకి రెండంతలుగా జరగాలి. అప్పుడు ఆయనకున్న అభిషేకం కంటే 2 పాలు నీకు ఎక్కువ కావాలి. మీ పిల్లలు పైకి ఎదుగుతుంటే ఎదగనివ్వండి, వారికి చేయనివ్వండి, వారికి ప్రోత్సాహం ఇవ్వండి. బైబిల్లో ఒక మాట రాస్తుంటుంది, సంఖ్యాకాండం 11వ అధ్యాయం తీయండి అందరూ. ఆ మాట చూడండి ఒకసారి, ఎంత చక్కగా రాస్తుంది. 11:29. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషము వచ్చెనా? నా నిమిత్తం నీకు రోషం వచ్చేనా? యెహోవా ప్రజలందరూ కూడా ప్రవక్తలగునట్లు ప్రవక్తలైపోవాలని యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను. అందరూ వాడబడునుగాక. అందరూ ఆమెనండి గట్టిగా. నేనే వాడబడాలనే కాన్సెప్ట్ చచ్చిపోనుగాక. నాతో పాటు అందరూ వాడబడుదురుగాక. ఆమేన్. నేనే వాడబడితే ఈ పట్టణాలు పట్టుకోవడం ఎంత కష్టం. అందరూ వాడబడే స్థాయికి వస్తే ఈజీగా పట్టణాలు పట్టుకోవచ్చు. మన గోల్ మనం హైలైట్ కావడం కాదు, మన పట్టణాలు పట్టబడడమే మన హైలైట్, మన దర్శనం. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. సో మోషే మైండ్ ఏంటి? అందరూ వాడబడాలి. యేసు ప్రభు మైండ్ ఏంటి? అందరూ వాడబడాలి. కానీ ఆ శిష్యుల కొరత ఏంటి? మేమే వాడబడాలి, మా మినిస్ట్రీయే వాడబడాలి. పక్క మినిస్ట్రీ వాడు సైతాన్, వాడు పనికి మాలినాడు, వాడి సేవ వేస్ట్, తుస్సు. ఎన్ని తుస్సులు అంటారో, ఎన్ని మాటలు అంటారో. ఒక్కసారి ఒక మినిస్ట్రీ పైకి వెళ్ళిందంటే మేమే పరలోకానికి వెళ్తాం, ఇంకా అందరూ వేస్ట్ గాళ్ళే. ఎంతమంది అలాంటి మాటలకి అలవాటు అయిపోలేదండి. నువ్వు వాడబడితేనే దేవునికి మెప్పట, ఇంకెవరు వాడబడకూడదట. ఆ కాన్సెప్ట్, ఆ మైండ్ మీ మనసులో పూర్తిగా డిలీట్ చేసేసేయండి. మీలాంటి సంఘాలు, ఆత్మీయ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నారు. రకరకాలు వాడబడుతున్నారు, వాళ్ళతో మనకు సంబంధం లేదు. ఆత్మీయ స్థాయిలో మన ఫౌండేషన్లో, మన పునాదిలో ఉన్నవారు మన బ్యాచ్లో ఇంకా విస్తారంగా లేచుదురుగాక. ఆమేన్, ఆమేన్. ఇంకో మాట, 49 54